మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. ఓం ధన్వంతరాయ నమః. నేను డాక్టర్ చెల్లిమెల శ్రీనివాసరావు, సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము మోకాల నొప్పుల గురించి తెలుసుకుందాం. మోకాల నొప్పులు అనేది సర్వసాధారణంగా ఒక ఏజ్ గ్రూప్ వచ్చిన వాళ్ళలో చూస్తూ ఉంటాం. అంటే ఒక 45-50 ఇయర్స్ వాళ్ళల్లో అది ఏజ్ వల్ల వచ్చిందని చూస్తుంటాం. బట్ కామన్గా ఇప్పుడు 30-40 ఇయర్స్ వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం చూస్తున్నాం. అంటే ఉట్టి మోకాల నొప్పులే కాకుండా నడుము నొప్పి అని కానివ్వండి, మెడ నొప్పి కానివ్వండి, ఈ జాయింట్ సంబంధించి అన్ని నొప్పులు వింటుంటాం. అయితే పర్టికులర్గా మోకాల గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, ఇవి మన జాయింట్, అంటే ఇవి వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం. ఏంటంటే మనం నడకకి కానీ మన బాడీని ధారణ చేసేవి మోకాళ్ళు. కాబట్టి వీటికి వచ్చే సమస్య గురించి ఈరోజు మాట్లాడదాం. మోకాలు నొప్పులు అనగానే చాలామంది ఏం చేస్తారు, ఆ నొప్పులు వచ్చినప్పుడు ఏదో పెయిన్ కిల్లర్ తీసుకోవడము, లేదా అప్పటికప్పుడు ఎక్సర్సైజ్ లాంటిదో రెస్ట్ లాంటిదో, అంటే వాళ్ళకి తోచిన విధంగా ఆ నొప్పికి టెంపరీగా సొల్యూషన్ చూస్తారు. బట్ మేము అనేది ఏంటంటే, ఎప్పుడైతే మన రెగ్యులర్ యాక్టివిటీస్కి ఎక్కువసార్లు ఇబ్బంది, అంటే ఏదైనా పని చేయాలి, ఎక్కడైనా వెళ్ళాలన్నప్పుడల్లా మోకాలు నొప్పులు లాంటివి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయంటే అది ఎంత ఈజీగా ఏదో 1-2లో వచ్చిన ప్రాబ్లం కాదు. దాన్ని సీరియస్గానే తీసుకోవాలి. దానికి కరెక్ట్ టైంలో సొల్యూషన్ ఎత్తుకగలిగితే అది ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వదు. ఎందుకు ప్రొసీడ్ అవ్వదు అంటే, ఎప్పుడైనా మోకాలు అరగడం అనేది ఇది డీజనరేటివ్ ప్రాసెస్ అంటాం. అంటే డే బై డే పెరిగే ప్రాబ్లం, ఇది తగ్గేది కాదు. సో మరి దీన్ని ట్రీట్మెంట్ చేయకపోయినా అట్లీస్ట్ పెరగకుండా ఆపే సొల్యూషన్స్ అన్నా వెతకాల్సి ఉంటుంది. అసలు మోకాలు నొప్పులు అంటే ఏంటి మనం చూస్తే, దీన్నే మేము ఆయుర్వేదంలో సంధివాతము అంటాము. మన మోడర్న్ అలోపతి ప్రకారం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే మోకాల్లో, అంటే ఒక జాయింట్లో వచ్చే వాపుని ఆర్థరైటిస్, 2 జాయింట్లలో కలక, ఆ జాయింట్లో వచ్చే వాపునే ఆర్థరైటిస్ అంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే బోన్స్కి వచ్చే ఆ జాయింట్స్లో వాపు లాంటిది ఆస్టియో ఆర్థరైటిస్గా చూస్తాం. మరి సంధివాతం అంటే కూడా అంతే. సంధి అంటే 2 ఎముకలు కలిసే ప్లేస్, మోకాల్లో 2 బోన్స్ కలిసి అక్కడ కార్టిలేజ్ లాంటిది, పేపర్ లాంటిది మధ్యలో ఉండి మన లిక్విడ్స్ అనే సైనోయల్ ఫ్లూయిడ్ అంటాం. మనకి ఆయిల్ ఎలాంటిది మన ఇంజన్లో, అలా మన శరీరంలో ఈ మోకాల్లో ఆ ఫ్లూయిడ్ అనేది ల్యూబ్రికేషన్ కోసం, అంటే స్మూత్గా మూమెంట్ కోసం హెల్ప్ చేస్తుంది అది. బట్ ఎప్పుడైతే ఈ స్మూత్ జాయింట్ కార్టిలేజ్ రప్చర్ అవ్వడము, అక్కడ ఉండే సైనోయల్ ఫ్లూయిడ్ తగ్గిపోవటం వల్ల ఆ 2 జాయింట్స్లో ఉండే గ్యాప్ తగ్గిపోయి అవి రాపిడికి గురవుతాయి. అంటే ఎముకలు 2 రాపిడి రావడం వల్ల 1 రోజు, 2 రోజులు, 3 రోజులు దానికన్నా ఎక్కువ అవటం వల్ల అవి అరగడం మొదలవుతుంటాయి. అందుకని మేము చెప్పింది ఏంటంటే, ఇవి మీకు ఫ్రీక్వెంట్గా ఇబ్బంది పడుతుంది అంటే ఏదో అప్పటికప్పుడు సొల్యూషన్ కన్నా, ఒక ఎముక అరగాలంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. సో మరి 3-4 సంవత్సరాలు మనం ఏం చేస్తున్నాము, టెంపరీగా సొల్యూషన్స్, నొప్పి గోళీలు లాంటిది వాడి ఇంకా కాంప్లికేషన్స్ పెంచుకొని, లేదంటే ఇంకోటి ఏదో చెప్పి రెస్ట్ తీసుకొని దాన్ని ముదిరే వరకు చేస్తున్నాము. అది ఎప్పుడైతే 3rd, 4th డిగ్రీకి వెళ్తుందో సర్జరీ అని వింటున్నాం. అయితే సర్జరీ అనేది ఈవెన్ ఆయుర్వేదంలో మేము కూడా శల్య అంటాం. ఎప్పుడు అవసరమో తప్పకుండా యాజ్ ఎ వైద్యుడిగా మేము సజెస్ట్ చేస్తాం. బట్ అన్ని మోకాల నొప్పులు, అన్ని అరిగిపోయిన వాటికి సర్జరీ ఒకటే సొల్యూషన్ కాదు. మన చేతుల్లోనే ఉంటాయి వాటిని కంట్రోల్ చేస్తూ మెయింటైన్ చేసుకోవటము అనేది. సో మరి ఈ మోకాల నొప్పులు గుర్తించడం ఎలా అంటే, ఎప్పుడైతే మనిషి కాస్త నడుస్తూ కుంటినట్టు నడవటం కానివ్వండి, ఆర్ ఎక్కువసేపు నిల్చున్న పెయిన్ వచ్చేయటము, వాపు లాంటిది, టచ్ చేయగానే చాలా పెయిన్ ఉంటుంది. ఎప్పుడైతే యాజ్ ఎ వైద్యుడిగా మేము చూస్తామో వాళ్ళ మోకాళ్ళు, అక్కడ మనకి తెలిసిపోతుంది. రెడ్గా ఉండడము, స్వెల్లింగ్ రావడము, కొంచెం కాల్ని పైకి అన్నప్పుడు సౌండ్స్ లాంటివి రావటము, అలానే కింది కాళ్ళలో కూడా వాపు లాంటివి చూస్తాం. ఇవి ఆర్థరైటిస్ అనేది చాలా రకాలుగా ఉంటాయి. అంటే రుమటెడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, పెరి ఆర్థరైటిస్ చాలా ఉంటాయి. బట్ ఇక్కడ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే, ఇది మెయిన్గా ఏజ్ రిలేటెడ్ వాళ్ళల్లో అండ్ ఎక్కువ ఓవర్ స్ట్రెచ్, అంటే ఎక్కువ దూరాలు ఎక్కువసేపు నడవటాలు, రెస్ట్ లేకుండా నిలబడటము, అధిక బరువు ఉన్న వాళ్ళల్లో కాల్షియం తగ్గిపోయి, ఫుడ్లో కూడా న్యూట్రిషియస్ ఫుడ్ లేని వాళ్ళల్లో ఈ ఎముకల్లో ఉండాల్సిన పట్టు తగ్గిపోవటం వల్ల ఆ కార్టిలేజ్ అనేది రప్చర్ అవ్వటం వల్ల రాసుకుంటూ ఉంటుంది. అయితే నేనంటూ ఇది ఏజ్ రిలేటెడ్ వాళ్ళలో, అంటే ఒక 50 ఇయర్స్ వాళ్ళల్లో ఎప్పుడైతే మోకాల నొప్పులు చూస్తామో, బోన్ కన్నా ముందు ఇక్కడ మనం వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సింది కణజాలం అంటాం. అంటే ఆ సరౌండింగ్స్లో ఉండే కండరాలు, ఆ మజిల్స్, దాని లోపల ఉండే నర్వ్స్, టెండాన్స్, మజిల్స్, ఈ లిగమెంట్స్ అన్నిటి కూడా వీక్ అవ్వడం చూస్తుంటాం. అంటే ఆ బోన్ని హోల్డ్ చేసే ప్రొటెక్షన్ లేయర్ అంతా కూడా దెబ్బతిని డైరెక్ట్గా బోన్ మీద రాపిడి జరుగుతుంది. సో మనం ఎప్పుడైతే ఆయుర్వేదంలో దీన్ని గుర్తించి ఇది వాతం అంటాం. అంటే వాతం అంటే అక్కడ చాలా ఫాస్ట్గా డ్రైనెస్ పెరిగిపోయి కండరాలు వీక్ అవుతున్నాయి. కాబట్టి ఆ వాతాన్ని కట్టడి చేయడానికి ఫుడ్స్ ద్వారా, ఔషధాల ద్వారా, థెరపీస్ ద్వారా చేయటం వల్ల కండరాలు మళ్ళీ నార్మల్ స్టేట్కి వస్తే ఈ బోన్ని హోల్డ్ చేసుకోగలుగుతుంది. సో ఎప్పుడైతే బోన్కి ఆ రోజువారీ ఫ్రిక్షన్ తగ్గుతుందో రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
అది ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి సివియారిటీని బట్టి ఉంటుంది. బట్ మెయిన్గా మనం చేయాల్సింది ఏంటి, మనకి ఈ పెయిన్ అని తెలిసింది రెగ్యులర్గా ఒక 40 క్రాస్ అయిన వాళ్ళలో, ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో మనం చూస్తుంటాం కాల్షియం ట్యాబ్లెట్స్ వాడుతుంటారు అండ్ విటమిన్ డి తీసుకుంటారు. అది ఒక్కటి, ఎందుకంటే మీరు ఎంత విటమిన్ డి3 అవి తీసుకున్నా సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోతే అది మెటబలైజ్ అవ్వదు. సో దీని రోల్ ఏంటంటే మనము డి3 తీసుకోగానే సరిపోదు, ఫుడ్లో కూడా మనం మునగాకు లాంటిది కానివ్వండి, సజ్జలు కానివ్వండి, ఆవు నెయ్యి ఇలాంటివి వాతాన్ని తగ్గిస్తూ కండరాల పోషణకి, బోన్ అరిగిపోకుండా ఉండేందుకు హెల్ప్ అవుతుంది. సో మరి కారణాలు చూసుకున్నాం, నేను అధిక బరువు అన్నాము, ఎక్కువసేపు నిలబడ్డము, ఎక్కువసేపు మెట్లు ఎక్కడాలు దిగడాలు ఇలాంటివి, వీటితో పాటు ఆల్కహాల్ కానీ, బయట ఫుడ్స్, అన్టైమ్లీ ఫుడ్, ఇవన్నీ కూడా వాతాన్ని ప్రేరేపించి ఫర్దర్గా జాయింట్స్ అనేవి డీజనరేట్ అవుతుంటాయి. ఇంకా ఈజీగా తెలుసుకోవాలి మనకు డౌట్ ఉన్నప్పుడు, ఇప్పుడున్న సైన్స్ ప్రకారం ఎక్స్రే తీయగానే మనకు క్లియర్గా తెలిసిపోతుంది అది కోన్ షేప్లో అరుగుతుందా, ఇంకా ఎలాంటి షేప్లో అరుగుతుందా అనేది తెలుసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫర్దర్గా ఇంకా వరస్ట్ కాకుండా ఆపడానికి మేము ఆయుర్వేదంలో కొన్ని సింపుల్ చిట్కాలు చెప్తుంటాము. అంటే కొట్టం చుక్కాది చూర్ణం అనేది కానీ, అంటే మనకి చింతాకు నుంచి చేసిన పౌడర్ లాంటిది, ఆర్ అల్లంని పేస్ట్ లాగా చేసి దాన్ని లేపంలాగా పెట్టి కట్టడం వల్ల ఆ కండరాలలో కొంచెం పోషణ జరిగి అది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇంకా కొంచెము ఈ వాపు ఎక్కువ అవుతుంది, లేక కండరాలకు శక్తి లేదు అంటే మనకి కేరళలో దొరికే నవరా రైస్ అంటాము, లేదంటే మనకి ఇంట్లో సింపుల్గా దొడ్డు బియ్యం, వీటిని కూడా కొంచెం పాలల్లో మరగబెట్టి బలాచూర్ణం అనేది అన్ని ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. ఈ బలాచూర్ణాన్ని వేసి కషాయంలాగా ఆ అన్నంలో పేస్ట్ లాగా చేసి మనం ఎక్కడైతే ఈ మోకాళ్ళ నొప్పులు, స్టిఫ్నెస్ ఉంటాయో ఆ పార్ట్లో అప్లై చేసి లేపం కట్టడం వల్ల కండరాలకి, అలానే లోపల ఉండే బోన్స్ కూడా ఈ కొంత ఆక్సిజనేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా దీనికి కారణాలుగా చూసుకుంటే ఇంతకుముందే చెప్పినట్టు ఈ అధిక బరువు ఉంటే వీటిని, అధిక బరువుకు కారణాలు ఏమున్నాయి, హార్మోన్స్ ఉన్నాయా, ఇంకేంటో ప్రాబ్లం చూసి దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వటము. అలానే సరిగ్గా వ్యాయామం, అంటే అతి వ్యాయామం కూడా పనికిరాదు, దీనికి కావాల్సిన ప్యాసివ్ ఎక్సర్సైజెస్, కండరాలకి పోషణ జరిగే ఎక్సర్సైజెస్, కాళ్ళని పైకి అనడము, కిందికి అనడము మేము చూసినప్పుడు వాళ్ళ తత్వాన్ని ప్రకారం అడ్వైస్ చేస్తుంటాం. మరి డాక్టర్ గారు ఇవన్నీ కాకుండా మేము ఇంట్లో చేసుకునేవి ఏంటి అంటే, రెగ్యులర్గా మనము ఇంట్లో ఏంటంటే, నేను ఇంతకుముందు సజ్జలు అంటాం, సజ్జ పిండిని మనం గోధుమలు, సజ్జలు, రాగులు కలిపి ఒక పిండిలా చేసుకుని చపాతీలాగా తినడము శ్రేష్టంగా. అంటే ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టం ఇక్కడ. ఆవు నెయ్యికి ఈ వాతాన్ని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి మీ డైట్లో రోజు ఒక చెంచాడు ఆవు నెయ్యి తీసుకోవడము. అలానే శొంఠి కానీ, అల్లం, మన జింజర్, వీటి కషాయం ఒక చెంచాడు వేసి చిన్నగా ఒక చిన్న ముక్కని వాటర్లో వేసి బాయిల్ చేసి ఆ కషాయం తీసుకోవడం వల్ల ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో పసుపు అనేది కూడా తీసుకోమంటాము, ఎందుకంటే దానికి చాలా మంచి గుణం ఉంటుంది యాంటీ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో. కాకపోతే పసుపు తీసుకోమని అదే పనిగా తీసుకుంటే పసుపు అనేది ఏం చేస్తుంది, శరీరంలో వాటర్ని చాలా ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి కిడ్నీ స్టోన్స్గా అలా కూడా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి వాటర్ అధికంగా తీసుకోమంటాం, బాడీకి సరైన డిహైడ్రేషన్ అనేది కావాలి అంటాం. అలానే ఆయుర్వేదంలో ఇవన్నీ చేసినా కానీ డాక్టర్ గారు మాకు అంత రిజల్ట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఏంటంటే, యాజ్ అ వైద్యుడిగా మేము ఏం చేస్తాము, దీనికి కొన్ని ప్రత్యేక చికిత్సలు ఉంటాయి. పూర్వకర్మ అంటే పంచకర్మకు ముందు పూర్వకర్మాస్ అంటాం, బాడీని క్లిన్స్ చేస్తూనే జానుబస్తి అంటాం, మోకాల్లో గుజ్జు అరిగిపోవడానికి మోకాల్ని జాను అంటాం, దాంట్లో పిండి లాంటిది పెట్టి కొన్ని ఆయిల్స్ని ధారలాగా వేయటము, సర్టన్ వేడితో కొంచెము పీరియడ్ ఆఫ్ టైం వెళ్ళటం వల్ల ఆ ఆయిల్ అంతా అబ్జర్వ్ అవ్వదు, బట్ ఒక 5-10 ml అనేది స్కిన్ పోర్స్లో అబ్జర్వ్ అవ్వడం వల్ల ఆక్సిజనేషన్ పెరుగుతుంటుంది. అది ఒక 7 days, 14 days, 21 days చేయటం వల్ల కండరాలకు కావాల్సినంత పోషణ, నరిష్మెంట్ జరిగి ఫర్దర్గా మన బాడీ డీజనరేట్ కాకుండా ఆపగలుగుతుంది. అలానే లోపలికి తీసుకునే ఔషధాలు, కైశోర గుగ్గులు అనేది ఏంటంటే బైండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, అరగకుండా ఆపే శక్తి, సల్లకి అనేది కార్టిలేజ్ని రీబిల్డ్ చేసేవి, ఇలా ప్రత్యేకమైన ఔషధాలు క్రమం తప్పకుండా, అంటే ఒక పద్ధతి ప్రకారం, అంటే ఏదో పెయిన్ తగ్గాలని చెప్పి 1-2 రోజులు కాకుండా ఒక 3 నుంచి 6 నెలలు, 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా తీసుకుంటే ఈ ప్రాబ్లం అక్కడే ఉండి తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ పనులు మీరు చేసుకోవడానికి తప్పకుండా హెల్ప్ అవుతాయి. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నన్ను పర్సనల్గా వచ్చి కలవచ్చు, లేదా ఆన్లైన్ కన్సల్టేషన్ అని చేయొచ్చు, కుకట్పల్లిలో కానీ, నాగోల్లో కానీ. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ.